Please subscribe to our YouTube channel. Like and share this video. చెప్పేవాళ్ళు చెబుతూనే ఉన్నారు. అవికారాయ శుభాయ నిత్యాయ పరమాత్మనే. ఎలాంటి వికారము లేదు. ఉదాహరణకు మనకు నటరాజస్వామి ఉన్నాడు. అద్భుతమైన చైతన్యం. అంటే ఒక క్షణమునకు ఒక భంగిమ. ఇలా కోటి కోటి భంగిమలు ఆయన. అంటే నిత్య చైతన్యమైన స్వరూపమునకు ప్రత్యక్షర ఉదాహరణ నటరాజస్వామి. ఆ నటరాజ ముద్రలో అనేక భంగిమలు, అత్యంతము మంగళకరములైనటువంటి భంగిమలు ఉన్నాయి. ఆయన ఇలా అన్నప్పుడు జడలు దిశల దాకా ఇలా విసుకుంటాయి. చాలా పర్యాయాలు చెప్పాను, అయినా సందర్భం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ప్రముఖులందరూ పాడ కణిగణములునాడ పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ కాల్గజ్జ సవరించనన్నా త్ర్యంబకుడు కీల్గంటు విదలించే మిన్నులు కట్టగల. అసలు సౌందర్యానికి చిహ్నం కేశవాసం. అంత కేశవాసం సర్వ మండలములలో లోకాలోకములలో ఒక్కడు కలవాడు. అంత జటాధారి ఆయన. అందులో ఇవాళ ఎందరెందరో రంగులు వేసుకుంటూ ఇట్లుండాలి అట్లుండాలని వేసుకుంటారు. కొంత భాగం బంగారు రంగు, కొంత భాగం రాగి రంగు, కొంత భాగం తెలుగు, ఇట్లా బహు విధములుగా ఆయనకు సహజ సిద్ధముగా ఉన్నాయి. యుగ యుగాల జటామండలి కాబట్టి అన్ని వర్ణములు అందులో ఉన్నాయి. అందువల్ల పరమ సౌందర్య రాశి. ప్రముఖులందరూ పాడ కణిగణములు నాడ పార్వతీ ప్రముఖులు పరగి సయ్యని చూడ కాల్గజ్జ సవరించనన్నా ప్రియంబకుడు కీల్గంటు విదలించది కుల్రక్కదల. ధర్మరూపము జడిపించే ధర్మనిపించే అమరసంఘముతో అంతటా కృత్యేసే. మొత్తం అందరూ ఏమిటి శబ్దం, ఏమిటి ఈ దివ్యనాదం, ఏమిటి ఈ భవ్య మంగళకర స్వనం ఏమిటి అని అందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. ధర్మరూపము జడిపించే ధర్మనిపించే అమరసంఘముతో అంతటా కృత్యేసే. ధర్మరూపము జడిపించే ధర్మనిపించే ఐవుండు రుక్కులంతటా వినిపించే. ఐవుండు ఏవం అయ్యౌ అయవర ఇలం న్యమగణం జభన్ కడద జవగడదశ్ కమజడత జడతౌ కపై శశసర్ అల్. ఇది మాహేశ్వరాణి సూత్రాణి. 14 సూత్రములు. నృత్యావసానే నటరాజ. నృత్యం అయిపోయింది. ఆ నృత్యం అయిపోయేటప్పుడు డమరుకము ఇలా విశేషంగా ధ్వనింపజేశాడు. నృత్యావసానే నటరాజరాజ ననాద ఘట్టాం నవ పంచవారం. నవ అంటే 9, పంచ అంటే 5, 9, 5, 14 పర్యాయాలు ఆయన డమరుకము అలా మ్రోగించాడు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 14 పర్యాయాలు స్మరించాడు, శ్రద్ధించాడు. నృత్యావసానే నటరాజరాజ ననాద ఘట్టాం నవ పంచవారం. ఉద్ధర్తుగామః సనకాది యోగీన్. ఆ సనకాది సనక సనందన సనత్కుమార సనత్సుజాత ఇత్యాది యోగి మండలినంతా ఉద్ధర్తుగామః, అందరినీ ఉద్ధరించడానికి. ఎందుకంటే ఉద్ధరణకు భాషయే మూలం. చెప్పాలి కదా భాష. భాష నుంచి మౌనానికి వెళ్ళాలి. మాట్లాడవలసిందంతా మాట్లాడి 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 మాటలన్నీ మౌనములో పర్యవసించాలి. ముందు భాష గురించి మాట్లాడుకుందాం, మళ్ళీ మౌనం గురించి మాట్లాడుకుందాం. అందువల్ల సరగాది యోగి అలా ఉద్ధరించడం కోసం ఆయన ఈ ననాగ్రహకాం నవపంచవారం 14 పర్యాయాలు దాన్ని ప్రోగించాడు. ఐం ఏవం అయ్యౌ అయవర యమగణనం జభన్ కడదశ్ జవగడదశ్ కపై పాపచక్రదౌ కపై శశసర్ అల్. ఇది మాహేశ్వరాని సూత్రాణి. మహేశ్వరుడి యొక్క కరపంచయము నుంచి, డమరు ధ్వని నుంచి ఈ 14 శబ్దములు ఏర్పడ్డాయి. దీన్ని అలా ఎప్పటి నుంచో తపస్సు చేస్తున్నాడు పాణిని మహర్షి. ఆయనకు ఇలా పద్మాసనంలో కూర్చున్న స్వామి కాకుండా దివ్య తాండవమూర్తిగా స్వామి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అందులో ఈ 14 సూత్రములు ఆయన గ్రహించాడు ఆ శబ్దాలను. ఇంకొక వైపు భరతముని నిలబడ్డాడు. ఆయన నృత్యము నుంచి ఆ నాట్య రీతులన్నీ తెలుసుకున్నాడు. ఆయన నాట్య శాస్త్రం రచించాడు భరతముని.
ఇలా ఎవరికి ఒక మహాత్ముడు ఒక పని చేశాడు, ఆయన ఇలా చెయ్యి అన్నాడు అంటే ఒక ఓంకారం పోలే, అదొక ఓంకారం. ఇలా అన్నాడు, ఇలా అన్నాడు, ఇలా అన్నాడు. ఒక్కొక్కటి ఒక భంగిమలో కోటి అర్థాలు, కోటి సౌందర్యాలు వస్తున్నాయి ఆ నటరాజమూర్తి. అలా శబ్దమును గ్రహించాడు. ఐగుండ్రుక్కులంతటా వేపించే శ్రీయాబ్ధిలోకేలు క్రియానుగానే పాదాత్ర నేత్రము ప్రజ్వలించే జయ జయ మహాదేవ పార్వతీ ప్రణయాంతరవాసి జయో ప్రతిరక్షదేవి జయో కాల కాలవ్యాళమాలా జయ గంగాల పూర్ణిత భస్మహే జయో జయ హో జయ హో జయ హో జయ జయ విజయ హో అంచు ప్రమథావళులు అంచలంచలతోడ మించిపోయి జయ జయత్వానాలగాడ స్తోత్ర పాఠమే చాలు చూపించు సరిప్రజ్ఞ అన్నట్లు నగకన్య అలవోక నవ్వింది. ఆమె ఏం అనలేదు, అలా చూసింది. చూస్తే స్వామి అర్థం చేసుకున్నాడు. ఎంతసేపు వీళ్ళ పొగడ్తలు ఏముంది స్వామి, నువ్వు చేయవలసింది ఏదో చెయ్యి అన్నట్టు అమ్మవారు అన్నదేమో అనుకున్నాడు. స్తోత్ర పాఠమే చాలు చూపించు సరిప్రజ్ఞ అన్నట్లు నగకన్య అలవోక నవ్వింది. నవ్వు ఆంతర్యము రవ్వలో పసిగట్టి దివ్య రవడు నటించి, నవ్వు ఆంతర్యము రవ్వలో పసిగట్టి మువ్వలను చెడిపించి దివ్య రవడు నటించి జగతి భారము సంభారవలి రెండు కాళ్ళు కదలిన ఎంత కంపించే జగదు. ఈ స్తోత్ర పాఠము కాగానే ఆయన ఇలా లేచాడు. ఆ కాళ్ళు కదిలేటప్పటికీ జగతి భారము మోజు సంభారవలి రెండు కాళ్ళు కదలిన ఎంత కంపించే జగతి. అక్షమాలావళులు చక్షుశ్రవాళులు, అక్షమాల అంటే రుద్రాక్షలు ఉన్నాయి ఆయన మెడలో. చక్షుశ్రవా అంటే చెవులు కన్నులు ఒకటే కలిగినది పాము. చక్షుశ్రవం అంటే చక్షుశ్రవాలు, అక్షమాలావళులు చక్షుశ్రవాలు సంసక్తమై రెండు విక్షిప్తమైపోయి ఏది పామో ఏది రుద్రాక్షరాలో తెలియకుండా కలగలిపి దభరమని పడిపోతున్నాయి నేల మీద. ఆ స్వామి చేస్తూ తత్పతనభీతిచే ఉద్భవించిన మూషికం. అవి పడుతూ ఉంటే భయపడి పాములే అన్ని పడుతున్నాయని భయపడి ఎలుక అట్లా ఎగిరింది. ఉద్భవించిన మూషికం ఎగిరిపడి కడిముకుందు ఏకదంతుండయి. అలా పడితే గణపతి కూర్చున్నాడు, ఆయన కూడా చూసేవాళ్ళలో ఉన్నాడు. అలా అది తోసి వెళ్ళిపోయేటప్పటికీ ఈయన పరా ధ్యానంలో స్వామి ధ్యానంలో ఉన్నాడు, ఏకదంతుడు అయిపోయాడు. రెండు దంతాలలో ఒకటి వెళ్ళిపోయింది. తత్పతన భీతిచే ఉద్భవించిన మూషికం ఎగిరిపడి కడిముకుందు ఏకదంతుండయి. ఒక వాదనాదము ఘమ్మటంచుడంగే, ఈ కుడి కాలు ఘమ్ అని శబ్దం వస్తుంది. ఒక వాదనాదము గలు గల్లు మనిస్తుంది. ఒక వాదనాదము ఘమ్మటంచుడంగే, ఒక వాదనాదము గలు గల్లు మనిస్తుంది. అది కాలు భైరవుని అసుర మర్దన పాదము, అది పార్వతీ రమణి మృదుల వేషల పదం. ఈ ఎడమ కాలు అమ్మవారు అర్ధనారీశ్వర స్వరూపం. ఇదేమో గల్లు గల్లు అని మోగుతున్నది, ఇదేమో ధం ధం అని శబ్దం ఇస్తున్నది. ఒక పాదనాదము ధమ్మటంచుడంగి, ఒక పాదనాదము గల్లు గల్లు మనిస్తుంది. అది కాలభైరవుని అసల వర్ధన పాదం, అది పార్వతీ రమణి మృదుల వేషల పదం. పాదములు పాదములు పాడుకొను వేదములు, పాదుకొను పర్వతములేమో. ఎక్కడున్నాయో ఈ పాదాలు తెలియటం లేదు. ఒక్కొక్కప్పుడు నేల మీద కనపడుతున్నాయి, ఇంకొకప్పుడు ఎక్కడో పాతాళ పురాంతరాలలో ఉన్నాయి. పాదములు పాదములు పాడుకొను వేదములు, పాదుకొను పర్వతములేమో. పర్వతాలు ఎక్కడో లోపలికి ఉన్నాయి, పైన కనపడుతూ ఉన్నాయి కొంచెం. పాదములు పాదములు పాడుకొను వేదములు, పాదుకొను పర్వతములేమో. ఆదశలను ఆదుకొను హస్తములు శస్తములు, ఆది కలశంబు నిధులేమో. ఆదశలను ఆదుకొను హస్తములు శస్తములు, ఆది కలశంబు నిధులేమో. ఊదుకొను నెన్నురము ఉండు కాపురము, ఉత్తముల గోపురము దేవా. కాదనవు లేదనవు కాంచన మహాధనవు. ఎవడైనా అడగాలి గాని అడగని వాడు పాపాత్ముడు. అడిగితే ఆయన ఇవ్వనిదే ఉన్నది లోకంలో, అందులో అంత వేగముగా ఇచ్చేవాడెవడు నీకన్నా స్వామి. కాదనవు లేదనవు కాంచన మహాధనవు, కాంచగలదేతలు దేవా.
నిన్ను కాంచగలదే తనువు దేవా. మానవుడు జన్మ ఎత్తినందుకు నిన్ను చూడకపోతే వాడి జన్మ ఎందుకు వ్యర్థం, నిరర్థకం అటువంటి వాడి జీవనం. అందువల్ల నిన్ను చూసిన చూపు చూపు, నీకు మొక్కిన చేతులు చేతులు, నిన్ను కాంచగలిగిన శరీరము శరీరము, నిన్ను సేవించిన జన్మ జన్మము. ఇలా కాకపోతే ఎందుకు మానవ జన్మం? స్వామి సర్వ చైతన్య స్వరూపుడై నృత్యం చేస్తున్నాడు స్వామి. అయితే నృత్యం చేస్తే ఎక్కడో ఒక చోట ఆగవలసినదేనా? అందుకని సర్వ జీవరాశి యొక్క చైతన్యము భౌతికముగా ఎక్కడో ఒక చోట ఆగుతుంది. అదే దాని అంతరాత్రం. కానీ ఎప్పుడో ఆగుతుంది కదా అని ఇప్పుడు ఆగవద్దు, సాగుతూనే ఉండు. నిరంతరము నిత్యము చైతన్యవంతంగానే ఉండు. ఆగుతుంది కాబట్టే చైతన్యవంతంగా ఉండు. ఎప్పుడో ఆగుతుంది కాబట్టి అప్పటిదాకా నేను చైతన్యవంతంగా ఉండాలి అని కదులుతూనే ఉండాలి మానవుడు. Please subscribe to our YouTube channel. Like and share this video.